హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులు అవుతుంది నేను కనబడి ఇక వీడియో తీయకనైతే ఈరోజు అయితే తీస్తున్న వీడియో. ఈరోజు అయితే సండే కదా, అందుకనే ఈరోజు మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు. చూడండి, చికెన్ కూరకు ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఆకు బగారా ఆకు అయితే నేనైతే మంచిగా నీట్గా కడిగి అయితే పెట్టుకున్నా. మా పెద్ద కొడుకు చికెన్ పూరి వేయి మమ్మీ అని ఒకటే అన్నాడు. అందుకోసమే వాని కోసం పూరి ఇక పిండి కూడా కలిపి అయితే పెట్టుకున్నా. నేను కూర పొయ్యి మీద వేసిన తర్వాతనైతే పూరీలు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే కూర పొయ్యి మీద వేద్దాం. చికెన్ అయితే మంచిగా నీట్గానైతే కడగాలి, అందుకని చూడండి కడుగుతున్నాను చికెన్ అయితే. చికెన్ అయితే మంచిగా నీట్గానైతే కడిగి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు లవంగాలు అది చెక్కనైతే దంచుకుంటున్నా. అందులోకి బాగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, అట్లా కచ్చమెచ్చలాగా దంచినా కానీ ఏం కాదు. అంటే మీరేం కూర అనుకున్నారో కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇట్లా దంచినా ఏం కాదు. ఇలా దంచి అయితే ఒక్క కటోర్లను అయితే పోసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను చికెన్లోనే ఉప్పు అయితే వేసుకుంటున్నా. మనకు సరిపడా ఉప్పు అయితే ఇందులోనే వేసుకుంటా నేనైతే ఎప్పుడైనా. తర్వాత పసుపు వేసుకుంటున్నా, ఒక స్పూను కొంచెం ఎక్కువ వేస్తాం. తర్వాత కారం అయితే వేసుకుంటున్నా. ఒక 3 స్పూన్లు అంతా వేసిన కారం, ఎందుకంటే మా కారం బాగా కారం ఉన్నది, అందుకని పిల్లలు తినాలి కదా, అందుకోసమని కొంచెమే వేసుకుంటాం. అల్లం వేసుకుంటున్నాయా. ఇక గంజి పెట్టుకొని పొయ్యి మీద వేయడానికి ఫ్రెండ్స్. ఇక స్టవ్ అయితే పెట్టుకున్నా. గంజి అయితే వేడైంది, ఒక పావు అయితే వస్తున్నా. అయితే నూనెనైతే పోసుకుంటున్నా. అయితే మంచిగా వేడైంది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇది చికెన్ కదా, అందుకనే మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ ఏమి డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేస్తా. ఇప్పుడు బగారా ఆకు అయితే వేసుకుంటున్నా. ఈ ఉల్లిగడ్డలతోనే మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. మంచిగా ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలను అయితే. మొత్తం కలపాల్సిన అవసరం కూడా లేదు, చికెన్ పట్టేలాగా ఇట్లా ఉండి అందులో గంజులో వేసి కలిపినా కానీ సెట్ అవుతుంది. అందుకోసమే నేనైతే చేయి పెట్టి అయితే కలపను, ఎప్పుడన్నా ఒకసారి కలుపుతా. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా అవుతున్నాయో. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇందులో బాగా మాడనియద్దు, అందుకోసమే ఇక నేను చికెన్ వేస్తున్నా. మంచిగా అన్నీ కలిపేటట్టుగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నా ఇట్లా కలిపినా కానీ మంచిగా అన్నీ అయితే కలుస్తాయి.
అంతా బాగా కలిసిపోయింది. మొత్తం అన్నీ ఒకటేసారి వేసి ఉడకబెడితే ఇక చికెన్ అద్దిరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోరు మీరు ఒకసారి. మూత పెట్టి కాసేపు ఉడకబెడదాం. ఒకటి వేయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇందాక నేను లవంగాలు దాల్చిన చెక్క దంచిన కదా, అది వేయడం మర్చిపోయినా. ఇది వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. మనకు షాప్లో కొనాల్సిన అవసరం లేదు. గరం మసాలాలు, ఏ మసాలాలు, ఇది వేసుకుంటే చాలు మనకు ఘాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లవంగాల ఘాటు. అన్నీ వేసిన ఇక ఓన్లీ మూత పెట్టి కొంచెంసేపు ఉడకబెట్టి ఎసరు ఉడుకోవాలి అంతే. ఇక చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. కొంచెం అంత ఎసరు పోసుకోవాలి. ఇక కొంచెం అయితే వాటర్ అయితే పోసుకోవాలి. పూరీలు వేస్తాను కదా, కొంచెం ఎక్కువనే ఉండాలని ఎక్కువనే పోస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే పూరీలకు ఫ్రై లాగా గ్రేవీ లాగా ఉంటే బాగుండదు, అందుకనే సూప్ లాగానే ఉండాలి కొంచెం. మూత పెట్టయితే ఇక మొత్తం ఉడికేదాకా ఉంచాలి. మధ్యలో కొత్తిమీర లాస్ట్లో కొంచెం ముందు ఉడిదించే ముందు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇక చూడండి, కూరని అయితే పొయ్యి మీద చేసిన, అదైతే ఉడుకుతుంది. ఇక అది ఉడికే లోపు పూరీలు అయితే వేయాలని చేస్తున్నా. ఆల్రెడీ నేను పిండి ఫస్టే కలిపి పెట్టుకున్నానని చెప్పాను. మా పెద్ద కొడుకు అయితే ఎప్పటి నుండో అడుగుతున్నాను ఫ్రెండ్స్, అందుకోసం ఇక వాని కోసం చేయాలని చేస్తున్నాను ఈరోజు అయితే. పూరీలు ఎప్పుడైనా కానీ పల్చగా అస్సలు వేయద్దు ఫ్రెండ్స్, కొంచెం మందమే వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా మన గారెల్లాగా అవుతాయి అన్నట్టు. అందుకోసమే ఇది కొంచెం గట్టిగా కొంచెం దొడ్డు చేసినందుకు మెత్తగా మంచిగా ఉంటాయి అన్నట్టు పూరీలు. చూడండి ఫ్రెండ్స్, కూరనైతే మస్తుగా ఉడుకుతుంది. ఇక చికెన్ చూడండి, పూరీలు అయితే కొన్ని వేసిన, ఎందుకంటే అన్నీ చేస్తే అతుక్కపోతాయి, అందుకని కొన్ని వేసి కాల్దామని ముక్కుడైతే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి. ఇందులో పూరీలకైతే కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. ఇటు ఆయిల్ అయితే కాలుతుంది, ఇక్కడ చికెన్ అయితే ఉడుకుతుంది. నూనె అయితే వేడైంది, అందుకని మళ్ళీ పూరీలు అయితే వేస్తున్నాను. అందులోనైతే పూరీలు అయితే వేస్తాను. ఇందులో పేపర్ అయితే వేసాను చూడాలి, ఎందుకంటే నూనె అనేది మంచిగా దానికి ఉంటుందని. ఫస్ట్ పూరి ఎప్పుడైనా కానీ సరిగా కాలేదు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పూరి ఇది నూనె అంతా పీల్చుకుంటుందని పేపర్ అయితే వేసిన. ఈ పూరి మంచిగా వస్తుంది. ఫస్ట్ ఎట్లా ఎప్పుడైనా ఎట్లా అలా ఉంటున్నాయి. మనం చేసినప్పుడు కాల్స్తే మంచిగా మెత్తగా ఉంటాయి. మనం కాసేపు అయిన తర్వాత కాల్స్తే గట్టి, అందుకని కొన్ని వేసిన తర్వాతనే మంచిగా కాస్తాయి.
చూడండి ఎంత బాగా ఉందో. మనం కొంచెం మందం చేస్తే కూడా ఇలానే ఉబ్బుతాయి మంచిగా. పలుచగా చేస్తే ఎట్లా ఇబ్బంది ఉంటుంది అస్సలు. ఎత్తానవరా లడ్డు అప్ప చేస్తాను పెద్దదే అప్ప ఏం చెప్తావు అప్ప చూపెట్టు చెయ్యి పూరీలు ఇలా కాలిస్తే నాకైతే బాగా ఇష్టం. అంత పచ్చి ఉంటే అస్సలు రోజు కాదు. స్టవ్ అయితే బాగా మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ కాలుస్తాను. అందుకని వెంటనే కాలుస్తే ప్లేటుకు అన్నీ అతుక్కపోతాయని కొన్ని వేసుకుంటే నేనైతే కాలుస్తున్నా ఫ్రెండ్స్. ఏమో కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అండి అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చికెన్ అయితే రెడీ అయింది, పూరీలు కూడా రెడీ. ఇదేమో పప్పుచారు. మా చిన్నోనికి అయితే ఇదే కావాలన్నట పప్పుచారు. ఇక ఇష్టపూర్తిగా తినరా నాని, నీకు ఫేవరెట్ కదా పూరి ఉన్న చికెన్. చూంచు ఒకసారి పూరి పట్టుకో, చూంచురా నాని, చూంచు పూరి. పెద్దోడికి పప్పుచారు కూడా కావాలంట, అందుకనే పప్పుచారు కూడా వేస్తున్నాడు మా ఆయననే. మా చిన్నోడు ప్లేట్ ఎట్లా బోర్లు వేసిండు. గిట్ట మంచిగా పెట్టావు లడ్డు. హాయ్ చెప్పవా, హాయ్ అను. నీకు పూరి లేదు, నీకు లేదు. ఎట్లుందిరా నాని పూరి? ఇట్లా పట్టుకో. అది ఇష్టపూర్తిగా తినయ్య ఇయ్యాల. చూడండి ఇక మా ఆయన తింటున్నాడు. టేస్ట్ ఎట్లున్నదో ఈయననే చెప్తాడు, పిల్లలకైతే తెలియదు. ఎట్లుంది? ఉప్పులు అన్నీ కరెక్ట్ ఉన్నాయా? ఇందులో ఒక ఉంటే అయిపోవు కదా నీకు. లడ్డు అయితే తినేటప్పుడు తీయమని ఏడుతాడు, అందుకని తీస్తాడా. ఎట్లుంది లడ్డు? సూపర్ ఉన్నది. అసలు వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. నేను తినేటప్పుడు ఇదే ఫస్ట్ టైం ఆయన తీయడం. సూపర్ ఉన్నది. అన్ని మసాలాలు గీసాలు అన్నీ మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.